ఈ నెల 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా నాయకులు అంజిరెడ్డి గారు నిలబడతా ఉన్నారు. గతంలో మా పార్టీలో కూడా చాలా నిరుద్యోగుల పట్ల ఉద్యమాలు చేసిన ఘనత వరకు ఉంది. అలాగే ఈ గెలుపు నేను గెలిపేందుకన్నా అంటే డైరెక్ట్లీ ఇది వాస్తవానికి కూడా గెలిపే. ఎందుకంటే మాకు టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ లేడు, కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ని కూడా వాళ్ళకు చాత కాక ఎవరో డబ్బున్న ఒకరిని తీసుకొచ్చి డబ్బున్న మనిషిని తీసుకొచ్చి పెట్టారు. అతని గతంలో వాళ్ళ కాలేజీలు డెవలప్ చేసుకోవడానికి ఫీజుల్ని ఇష్టానికి వచ్చినట్టు రాక్షసుల్లాగా ఫీజులు వసూలు చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళకి ఓట్లేద్దామని ఎవరు కూడా ఏ నిరుద్యోగం కూడా అనుకోరు. ఇంకో విషయానికి వస్తే వాళ్ళు ఎలక్ట్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ బుద్ధి గతంలో 10 సంవత్సరాలు లాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 3016 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అది ఇప్పటికి కూడా అమల్లోకి వాళ్ళు తీసుకురాలేదు. వీళ్ళు గవర్నమెంట్ ఏర్పడగానే నెక్స్ట్ మంత్ నుంచే 4000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇప్పటికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అవి ఇవ్వకుండానే ఎలక్షన్స్కి వచ్చి వాళ్ళ ధైర్యం ఏంటంటే నిరుద్యోగులు ఎర్ర గుర్రలు మేము ఉద్యోగాలు ప్రకటిస్తాం అది అని చెప్పి ఓటేసి పడేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు చైతన్యవంతమైన జనాలంతా వాళ్ళు చెప్పిన ఉద్యోగ కల్పన కూడా ఎక్కడ జాడ లేకుండా పోయింది. అలాగే కాలేజీలో చదువుతున్న పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్స్ కాలేజీలలో మినిమం ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్క నయా పైసా కూడా కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే సేమ్ ఈ పట్టభద్రులే వీళ్ళందరికీ కూడా తీరని నష్టం. ఎందుకంటే జీతాలు ఇవ్వక చాలీ చెప్పని గడుపుడు అంటే ఇళ్లలో పరిస్థితులు బియ్యానికి లేక వాళ్ళు ఏదో ఐరన్లకు కూడా చేసుకోలేక మడత లంగిలతో ఇవాళ టీచర్లుగా కొనసాగుతున్నారు. వీళ్ళందరి కడుపు కోశ కాంగ్రెస్ మీద ఉంది. కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేరు. బ్రహ్మాండంగా మాకు నమ్మకం ఉంది. అత్యంత మెజారిటీతో అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ని గెలిపిస్తారని నమ్ముతున్నాను. For more videos like this, subscribe Big TV channel.